కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము 5వ శ్లోకము. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యం: జ్ఞానయోగులు పొందురు పరంధామమునే కర్మయోగులు కూడా పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒకటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. వివరణ: కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు. అర్జున, సాంఖ్యయోగం జ్ఞానయోగం ద్వారా ఎవరైతే సచ్చిదానంద రూపమైన పరమాత్మని పొందుతారో ఒక సన్యాసి కూడా అదే పరమాత్మని పొందుతాడు. అందువల్ల రెండు యోగ సాధనలు కొంచెం భిన్నముగా కనిపించినప్పటికీ వాటి గమ్యము ఒక్కటే అని ఎరిగిన మానవుడు రెండింటినీ సమదృష్టితో చూస్తాడు. ఇక సన్యాసము ఉత్తమమైనది, కానీ అందరికీ ఆచరించడం వీలు అవ్వదు, అంటే చాలా కష్టం. ఇవన్నీ తెలుసుకోవడం మానవుడు తన బుద్ధి వివేకం వల్ల తెలుసుకుంటాడు.